చెప్పండి. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అయితే బాగుంది. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? అంటే ఎడ్యుకేషన్ పరంగానే ఇంకా డెవలప్మెంట్స్ చాలా స్కీమ్స్ అనేవి రిలీజ్ చేశారు కదా, అవి చాలా యూజ్ అయినాయి అందరికీ. మా ఫ్యామిలీకి కూడా బాగా యూజ్ అయినాయి. నా ఎడ్యుకేషన్ పరంగానే కొంచెం గెయిన్ అయ్యి నేను డిగ్రీ గ్రాడ్యుయేట్ అయ్యి జాబ్ పర్పస్ మీద ఇక్కడికి వచ్చేసి జాయిన్ అయ్యి. అంటే జగన్ గారు ఎక్కువ విద్యా రంగానికి వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు, నిజమే అంటారా? నిజం. ఓకే. సో ఆరోగ్యశ్రీపై కూడా 25 lakhs పెంచారు కదా, అది ఎలా అనిపిస్తుంది? అంటే దాని గురించి అంతగా తెలీదు. కొంచెం ఎడ్యుకేషన్ పరంగా అయితే నేను డిగ్రీ చదివాను కాబట్టి నాకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ అవన్నీ టైం టు టైం అయినాయి కాబట్టి నేను గ్రాడ్యుయేట్ అయ్యి ఇప్పుడు జాబ్ చేసుకుంటూ ఇక్కడ హైదరాబాద్లో వచ్చాను. ఓకే అండి. సో అంటే 8, 9, 10 క్లాసెస్ వాళ్ళకి బైజూస్ కంటెంట్ యాప్స్ ఇచ్చారు కదా, అది ఎలా అనిపించింది? అది కూడా బాగా అనిపించింది. అంటే మా చెల్లి, సిస్టర్, బ్రదర్ వాళ్ళంతా ఉన్నారు. ఆ ట్యాబ్స్ యూజ్ చేస్తే వాళ్ళు ఇంకా లాంగ్వేజ్ అనేది కమాండ్ ఎక్కువ ఉంది, ఇంగ్లీష్ కమాండింగ్ కానీ అవన్నీ బాగా అనిపించినాయి నాకు. డిజిటల్ స్క్రీన్పై క్లాసెస్ చెప్పడం మీకు ఎలా అనిపిస్తుంది? దానికి కూడా ఏంటంటే వాళ్ళకి టెక్నికల్గా స్కిల్ డెవలప్మెంట్ కానీ అవన్నీ కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాయి. అది నేను గమనించాను మా చెల్లి వాళ్ళ దగ్గర. ఓకే. సో ఆడుదాం ఆంధ్ర అని కూడా స్టార్ట్ చేశారు, అది ఎలా ఉంది? ఆడేసి వచ్చాం, చాలా బాగా అనిపించింది. అంటే టైం లేదు, అంటే అందరినీ సెలెక్ట్ చేశారు, ఇంప్రూవ్మెంట్ ఉన్న వాళ్ళని బాగా సెలెక్ట్ చేసి తీసుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీలు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎక్కడో మూలన ఉండేసి బయటికి తీసుకొచ్చేసి వాళ్ళని ఒక రేంజ్లోకి వెళ్ళాలనేది ఆయన బాగా ఆలోచించి తీసుకున్నాడు. అంటే క్రీడా స్ఫూర్తి అక్కడే ఆగిపోకుండా బయటికి రావాలని. సో పెన్షన్ కూడా 3,000 పెంచుతున్నారు ఈ మంత్ నుంచి, అది ఎలా అనిపిస్తుంది? అది నాదే. ఓకే. అంటే టీడీపీతో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త జాయిన్ అయిపోయాడు, అంటే కలిసిపోయాడు. దానివల్ల ఎన్నికలు ఎలా ఉంటాయి అనుకుంటున్నాను? ఎన్నున్నా కానీ ఇంత డెవలప్మెంట్ అయినాక జగనే కదా. జగన్ మీకు ఏది బాగా కనెక్ట్ అయింది జగన్ గారి పాలనలో? ఎడ్యుకేషన్ పరంగానే డెవలప్మెంట్ పరంగానే కొత్త కొత్త స్కీమ్లు ఇవన్నీ వైజాగ్లో ఇన్వెస్ట్ చేశారు, అది బాగా అనిపించింది. ఒక ముక్కలో ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అంటారు? జగన్. 100కి ఎన్ని మార్కులు ఇస్తారు జగన్ గారి పాలనకి? 100.